అఖిలేష్ కూడా అన్నాడు, అదేవిధంగా మాయావతి అంటుంది. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నడవదురా బాబు, తప్పనిసరిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి తీర్చడు. మీరు ప్రధానమంత్రిని ఏది రాహుల్ గాంధీని అపోజిషన్ లీడర్ గా ఇన్సల్ట్ చేసి అధికారం లేదు. తప్పనిసరిగా మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏం పూర్తిగానే, ప్రజలకు ఇచ్చిన హామీ పూర్తిగానే. ఎలక్షన్ లో 400 సీట్లు వస్తాయంటే 240 వచ్చే. అదే విధంగా ఇవాళ మీకు ఉన్న మాది కూడా సంఖ్య ఎంతున్నది, 235 మాది ఉంటే 289 మీకున్నది. ఎప్పుడన్నా ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు, ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోరు. ఎందుకంటే గతంలో కూడా ఇవే అబద్ధాలు చెప్పారు. ఇక్కడ మాత్రం ఏమడుగుతున్నారు, అదెందుకు చేస్తలేరు, ఇదెందుకు చేస్తలేరు. మీరు 10 ఏళ్లలో ఏం చేసిందని నేను అడుగుతున్నా. బీజేపీ వాళ్ళు కేవలం పబ్లిసిటీ, ఆర్ఎస్ఎస్ ఉన్నంత కాలం, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నంత కాలం ఏ పేదవానికి న్యాయం జరగదు. మీరు బీసీబీలు పెట్టినప్పుడు మీరు మద్దతు ఇవ్వకపోతే మీ నిజ స్వరూపం బయటపడుతుంది. అందుగురించి సబ్కా సాత్ అప్నా వికాస్ అనే బదులు సబ్కా సాత్ అప్నా సాత్ అను, అప్నా సర్కార్ అని ఉంది, అది ఒప్పుకుంటా. ఇది కేవలం కార్యకర్తల మీటింగ్ లో పెట్టి రాహుల్ గాంధీని ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నారు. రాహుల్ గాంధీ ఇలా కడుగడ్డం నిన్నటి వరకు ఏమన్నా పప్పు అన్నాడు, ఇప్పుడు పప్ప అయిండు. పప్ప బాబ్ బన్గా, కల్ తక్ బచ్చా సంజే ఆ బాబ్ బన్గా. తప్పనిసరిగా ఆయన మాట్లాడే వివాదంలో కానీ అట్టడు కూడా ప్రజల గురించి ఆలోచన చేసే ఏకైక నాయకుడు ఆయన రాహుల్ గాంధీ. తప్పనిసరిగా ఈ దేశానికి ఆయన ప్రధానమంత్రి అయిన రోజే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతూ వాళ్ళ నానమ్మ కూడా ఏ విధంగానైతే భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి ఇస్తే ఆ భూమి కూడా మీరు తీసేసుకుంటున్నారు. కనుక ఆయన అయ్యి తీర్చడు. ఈ మాటలు బంద్ చేయండి. రాహుల్ గాంధీని ఏదో అంటే మేము ఊరుకుంటామని కాదు. రాహుల్ గాంధీ పబ్లిక్ ఫిగర్ అయిండు. ఎక్కడికి పోయినా రాహుల్ గాంధీ జబ్బం జరుగుతుంది. ఎన్నికలలో మీరు ఏదైతే అబద్ధాలు చెప్పి వచ్చిందో అవన్నీ ఇవి బయటకు వస్తాయి. మేము కూడా అడుగుతాం ఇప్పటి నుంచి ఏదైతే చేస్తున్నారో, రేపు బడ్జెట్ లో ఏం పెడతారో ఆ తర్వాత ప్రతి దగ్గర కూడా ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని రోజులలో పూర్తి చేస్తారని మేము కూడా అడుగుతాం. ఇది డేట్ ఫిక్స్ చేయాలి. ఇన్ని 3 నెలల్లో చేస్తారా, 4 నెలల్లో చేస్తారా, ఏడాదిలో చేస్తారా? ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు గుర్తొస్తుండాలి. ఏది కుల వృత్తుల గురించి, కుల వృత్తుల గుర్తింపు ఎప్పుడు వస్తుందా బాబు? తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తేనే ఆ నాయకులు రేపు చూస్తా. ఇక్కడికి వెళ్ళి 8 మంది గెలిచిర్రు, వాళ్ళు 8 మావులు గెలిచిర్రు. మేము 8 మంది అవుట్ రైట్ గా రాహుల్ గాంధీ గారు బిల్లు పెడితే తప్పనిసరిగా మద్దతు ఇస్తారు. ఇంకొకసారి రాహుల్ గాంధీ మీద ఏది మాట్లాడినా తప్పనిసరిగా ధీటైన జవాబు చెప్పగలిగే శక్తి ఉంది. మేము ఇచ్చిన మాటలు 6 డిక్లరేషన్ చేస్తాం. నిన్నగా మొన్న ఏది రైతుల రుణమాఫీ కూడా మొదలు పెట్టాం. అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్ గాని, మహిళలకు ఇచ్చే 2500 అన్ని కూడా పూర్తి చేస్తాం. కానీ మీ కేంద్రంలో రేపు బడ్జెట్ లో ఏమేమి పెడతారు, తెలంగాణకి ఏమి ఇస్తారు, అదేవిధంగా దేశం మొత్తంలో బడుగు బలైన వర్గాల గురించి ఏం ఆలోచన చేస్తున్నారు, పేద విద్యార్థుల గురించి, నిరుపేదలైన వారి గురించి, రైతుల గురించి మీరు ఎన్ని రోజులలో చేస్తారు? దాన్ని తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఈనాడు క్లియర్ పొలిటీషియన్ అయిండు. ప్రజల సమస్య తెలుసుకుంటుండు, ప్రజల పక్షాన్ని నిలబడుతుండు. ఎవరు చేయని పని ఈ భారతదేశంలో 75 ఏళ్ల తర్వాత చరిత్ర, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏకైక నాయకుడు అయిన రాహుల్ గాంధీ బడుగు బలైన వర్గాల గురించి క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నారా లేదా? మీరు రాజ్నాథ్ సింగ్ 2008 లో అన్నాడు, ఇంతవరకు చేయలే. 3 సార్లు కలిసినా ఏం చేయలే, సెపరేట్ మినిస్ట్రీ కూడా చేయలే. కానీ వచ్చేసారి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా పార్లమెంట్ లో గట్టిగా ఏది ఎన్డీఏ గవర్నమెంట్ నుండి నిలదీస్తాడు, అడుగుతూనే ఉంటాడు, ప్రజల దగ్గర పోతూనే ఉంటాడు. ప్రజలకు న్యాయం వరకు మా పోరాటం కొనసాగుతుంది.